గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. ఆధాన్ స్పెషల్ స్టోరీ. ఊహకందని నేరాలు, చరిత్రలో దాచిన నిజాలు, అంతు చిక్కని రహస్యాలు. సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా. విజయ్ మాల్యా 6,000 కోట్ల అప్పులు, అనిల్ అంబానీ 49,000 కోట్ల అప్పులు. ఒకరు దేశం విడిచి పారిపోతే ఒకరు ఇదే దేశంలో దర్జాగా బ్రతుకుతున్నారు. ఒకరి ఆస్తులను జప్తు చేసి అరెస్టు చెయ్యాలి అనుకుంటే మరొకరు ఆ బాధలేమీ లేకుండా హాయిగా జీవించేస్తున్నారు. ఈ ఇద్దరికి ఉన్న తేడా ఏంటి? విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీ, సందీప్ అగర్వాల్ వీళ్ళందరికీ 2 కామన్ పాయింట్స్. ఫస్ట్ది, వీళ్ళు బడా వ్యాపారవేత్తలు, బిలీనియర్స్. సెకండ్ది, వీళ్ళందరూ కూడా 1,000 కోట్ల అప్పులు చేసి దేశం విడిచి పారిపోయారు. వెయిట్, నిజంగా దేశం విడిచి పారిపోయారా లేక అలా పారిపోయేలా చేశారు? మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ విజయ్ మాల్యా మాత్రం తనకు అన్యాయం జరిగిందనే చెబుతున్నారు. చాలా ఇయర్స్ తర్వాత విజయ్ మాల్యా మీడియా ముందుకొచ్చారు. కన్వెన్షనల్ మీడియా కాదు, కానీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న పాడ్కాస్ట్ కల్చర్లో విజయ్ మాల్యా పార్ట్ అయ్యారు. పాపులర్ యూట్యూబర్ రాజ్ షమనీకి పాడ్కాస్ట్ ఇచ్చారు. ఇదేకంగా 4 hours లెంత్ ఉంది. ఈ పాడ్కాస్ట్ మొత్తం చూశాక నేను ఒక కంక్లూషన్కి వచ్చాను. విజయ్ మాల్యా మోస్ట్ మిస్అండర్స్టూడ్ బిజినెస్ మ్యాన్. ఈ పాడ్కాస్ట్ చూసి తన మీద ఏదో పాజిటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అని కాదు. ఏదైనా ఇష్యూ ఉంటే ఒక సైడ్ వినేసి మనం కంక్లూషన్కి రాకూడదు. బోత్ వర్షన్స్ వినాలి, అప్పుడే మనం ఒక కంక్లూషన్కి రావాలి. విజయ్ మాల్యా పాడ్కాస్ట్ స్టోరీని కంప్లీట్ అనాలిసిస్ తో మీకు ఇక్కడ అందిస్తున్నాను. అది చూసి అసలు ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో మీరే డిసైడ్ అవ్వండి. ఈ వీడియో మొత్తం చూశాక అప్పుడు విజయ్ మాల్యాను జడ్జ్ చేయండి. విజయ్ మాల్యా ఒకప్పుడు భారత వ్యాపార రంగంలో స్టార్ గా వెలిగిన వ్యక్తి. ఇప్పుడు 9,000 కోట్లకు పైగా బ్యాంకు రుణాల ఎగవేత ఆరోపణలతో వివాదంలో ఉన్నారు. 2016లో భారత్ను వీడి బ్రిటన్కి వెళ్లిన మాల్యా తాజాగా ఒక పాడ్కాస్ట్ లో తన వైపు కథను వివరించారు. నన్ను పరారి అని పిలవండి, కానీ దొంగ అనొద్దు. న్యాయపరమైన విచారణ, గౌరవప్రదమైన జీవితం హామీ ఇస్తే భారత్కు తిరిగి రావటం గురించి ఆలోచిస్తాను అని మాల్యా అన్నారు. మాల్యా వాదనల వెనుక ఏముంది? ఆయన చెప్పిన ప్రతి అంశాన్ని విత్ ఎగ్జాంపుల్స్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తో నేను మీకు చెప్పబోతున్నాను. విజయ్ మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ ద్వారా కింగ్ ఫిషర్ బీరును భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్ గా మార్చారు. 2005లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ని ప్రారంభించి లగ్జరీ ఎయిర్ ట్రావెల్ కి కొత్త నిర్వచనం ఇచ్చారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL టీం యజమానిగా ఫార్ములా 1 రేసింగ్ లో పెట్టుబడులతో గ్లామరస్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు. మాల్యా నాయకత్వంలో కింగ్ ఫిషర్ బీర్ భారత మద్యం మార్కెట్ లో 50% కి పైగా వాటాను సాధించింది. దేశవ్యాప్తంగా లక్షల మందికి ఉపాధి కల్పించింది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లగ్జరీ సేవలతో భారతీయ ఎయిర్ ట్రావెల్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. 2007లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఎయిర్ డెక్కర్ ని కొనుగోలు చేసి బడ్జెట్ ప్రీమియం ట్రావెల్ ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసింది. ఇది ఆ సమయంలో భారత ఏవియేషన్ రంగంలో గేమ్ చేంజర్ మూవ్ అనే చెప్పాలి. 2005లో ప్రారంభమైన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లగ్జరీ సేవలు, అత్యాధునిక విమానాలతో భారత ఏవియేషన్ రంగంలో సంచలనం సృష్టించింది. కానీ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత రుణాలు, అధిక వడ్డీ రేట్లు, ఇంధన ధరల పెరుగుదల ఎయిర్లైన్స్ ను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. 2011 నాటికి ఉద్యోగులకి వేతనాలు చెల్లించలేని స్థితికి వచ్చేసింది. 2012లో ఎయిర్లైన్స్ పూర్తిగా కార్యకలాపాలను నిలిపివేసింది. ఆ విషయం గురించి పాడ్కాస్ట్ లో 2008 ఆర్థిక సంక్షోభమే కింగ్ ఫిషర్ పతనానికి ప్రధాన కారణమని, తాను బ్యాంకులకు బాధ్యత వహించలేనని చెబుతున్నారు. ఇంతకీ 2008లో ఏం జరిగింది అంటే, లెహమన్ బ్రదర్స్ పతనంతో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీని ప్రభావంతో రూపాయి విలువ 2008లో డాలర్తో పోలిస్తే 20% పడిపోయింది. ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే, అంతకుముందు ఒక డాలర్ వాల్యూ 39 రూపీస్ ఉండేది, దాని తర్వాత 50 రూపీస్కి పడిపోయింది. ఇంధన ధరలు బ్యారెల్ కి $100కి పైగా పెరిగాయి. ఇది ఏవియేషన్ రంగాన్ని దెబ్బతీసింది. జెట్ ఎయిర్వేస్ కూడా ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది, కానీ ప్రభుత్వ మద్దతుతో కొంతకాలం కొనసాగింది. మాల్యా చెప్పినట్లు కింగ్ ఫిషర్ కు బ్యాంకుల నుంచి తగిన మద్దతు లభించలేదు. అధిక వడ్డీ రేట్లు అంటే ఆల్మోస్ట్ 12 to 14% వడ్డీలు ప్రెషర్ పెంచాయి.
మాల్యా తన పాడ్కాస్ట్ లో ఒక కీలక విషయం ప్రస్తావించారు. 2008లో ఆర్థిక సంక్షోభం సమయంలో తాను మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీని కలిసి కింగ్ ఫిషర్ ని మూసివేయాలని, విమానాల సంఖ్య తగ్గించాలని, ఉద్యోగులను తొలగించాలని చెప్పానని, కానీ ముఖర్జీ బ్యాంకులు మద్దతిస్తాయి, కార్యకలాపాలు కొనసాగించు అని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ ఇష్యూ మీద విజయ్ మాల్యా పాడ్కాస్ట్ లో మాట్లాడారు. ఒకవేళ ప్రణబ్ ముఖర్జీ తన అభ్యర్థనను అంగీకరించి కింగ్ ఫిషర్ ని మూసివేయటానికి అనుమతించి ఉంటే అసలు ఈ వివాదమే జరిగేది కాదని చెబుతున్నారు. మాల్యా ప్రతిపాదన ప్రకారం కింగ్ ఫిషర్ ను 2008-9లో మూసివేసి ఉంటే రుణభారం పెరిగేది కాదు. ఉద్యోగులు కొంతమంది ఉపాధి కోల్పోయినప్పటికీ 9,000 కోట్ల రుణ వివాదం అసలు తలెత్తేది కాదు. 2008లో సత్యం కంప్యూటర్ స్కాండల్ సమయంలో ప్రభుత్వం త్వరగా జోక్యం చేసుకుని కంపెనీని టెక్ మహీంద్రాకి అమ్మడం ద్వారా ఆ కంపెనీని రక్షించింది. ఇలాంటి ప్రభుత్వ మద్దతు కింగ్ ఫిషర్ కి లభించి ఉంటే ఎయిర్లైన్స్ కొనసాగే అవకాశం ఉండేది, లేదంటే రుణభారం తగ్గేది. ముఖర్జీ హామీ నెరవేరకపోవడంతో బ్యాంకులు అధిక వడ్డీ రేట్లతో రుణాలు ఇచ్చాయి. ఇది కింగ్ ఫిషర్ ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. సో ఈ విషయంలో బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు లేదంటే ఆర్థిక ప్యాకేజీ ప్రభుత్వం ఇప్పించి ఉంటే కింగ్ ఫిషర్ రీస్ట్రక్చర్ అయ్యే అవకాశం ఉండేది. ఎగ్జాంపుల్ కూడా చెప్తా. 2011లో ఎయిర్ ఇండియాకి ప్రభుత్వం 30,000 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. దీనివల్ల ఎయిర్ ఇండియా కొనసాగగలిగింది. ఇలాంటి మద్దతు గనక కింగ్ ఫిషర్ కి లభించి ఉంటే ఎంతో మంది ఉద్యోగాలు ఊడకుండా ఉండేవి. మాల్యా ఈ వివాదంలో అసలు చిక్కుకునేవారే కాదు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి ఇంకొక న్యాయం. మాల్యాపై 9,000 కోట్లకు పైగా బ్యాంకు రుణాలను ఎగవేసినట్లుగా ఆరోపణలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు రుణాల రీకవరీ కోసం న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఇదే మాల్యా విషయంలో ఉన్న అతి పెద్ద కంప్లైంట్. ఎక్కడ చూసినా 9,000 కోట్లు ఎగ్గొట్టి ఫారెన్ పారిపోయాడు అని. ఈ విషయంపైనే పాడ్కాస్ట్ లో విజయ్ మాల్యా ప్రధానంగా మాట్లాడారు. తన నుంచి బ్యాంకులు ఇప్పటికే 14,000 కోట్లు వసూలు చేశాయని, అసలు రుణం కేవలం 6,200 కోట్లు మాత్రమే ఉన్నాయని, ఉన్న రుణానికి డబుల్ కంటే ఎక్కువ వసూలు చేసినప్పుడు అసలు దొంగతనం ఎక్కడ జరిగింది అని మాల్యా ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక హైకోర్టులో ఈ లెక్కలపై ట్రాన్స్పరెన్సీ కోసం పిటిషన్ దాఖలు చేశారు. మాల్యా చెప్పినట్లు బ్యాంకులు ఆయన ఆస్తులను జప్తు చేసి వేలం వేసి 14,000 కోట్లు వసూలు చేశాయని ఆయన వాదిస్తున్నారు. 2016లో మాల్యా భారత్ను వీడి బ్రిటన్ కి వెళ్లారు. దీనిపై ఆయన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తారన్న భయం, న్యాయపరమైన విచారణ జరుగుతుందన్న నమ్మకం లేకపోవడం రీజన్స్ గా చెప్పుకొచ్చారు ఈ పాడ్కాస్ట్. దీనిపై మాల్యా పాడ్కాస్ట్ లో మాట్లాడారు. 2016లో భారత్ ని వదిలి వెళ్లటం ముందస్తు షెడ్యూల్ ప్రకారమే జరిగిందని, కానీ అరెస్టు భయం, న్యాయ వ్యవస్థపై నమ్మకం లేకపోవటం వల్ల, ముఖ్యంగా భారత ప్రభుత్వంపై నమ్మకం లేకపోవటం వల్ల తిరిగి రాలేకపోయానని చెబుతున్నారు. ఇప్పటికీ మాల్యా బ్రిటన్ లో ఉంటూ కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇది ఆయన న్యాయ వ్యవస్థతో సహకరించే ఉద్దేశం ఉందా అనే డౌట్ కలిగిస్తోంది. ఆయన యూకే కోర్టులో తన కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కోరుతున్నారు. 2018లో యూకే కోర్టు మాల్యా అప్పగింతకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 2019లో యూకే హోమ్ సెక్రటరీ దీన్ని ఆమోదించారు. కానీ మాల్యా అప్పీలతో కేసు ఇంకా కొనసాగుతుంది. 2025 ఏప్రిల్లో లండన్ హైకోర్టు 11,101 crores రుణంపై దివాలా ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకులు అసలు రుణం కంటే ఎక్కువ వసూలు చేశాయని, ఈ విషయంలో ట్రాన్స్పరెన్సీ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించానని చెబుతున్నారు. 2025 ఫిబ్రవరిలో కర్ణాటక హైకోర్టు బ్యాంకులకు నోటీసులు జారీ చేసి వసూలు లెక్కలపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. మాల్యా ఆస్తుల నుంచి 14,000 కోట్లు వసూలు చేసినట్లు ఆయన వాదిస్తున్నారు. ఇది అసలు రుణం కంటే రెట్టింపు. దీనిపై స్పష్టత రావాల్సింది. మాల్యా తనను 2018 ఆర్థిక సంక్షోభం బాధితుడిగా చిత్రీకరిస్తూ కింగ్ ఫిషర్ వైఫల్యానికి క్షమాపణ చెబుతున్నారు. నేను దొంగని కాదు అని, రాజకీయ ఒత్తిడి, అన్యాయమైన విచారణ ఉందని వాదిస్తున్నారు. 2018 ఆర్థిక సంక్షోభం భారత ఏవియేషన్ రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇండిగో వంటి ఎయిర్లైన్స్ కూడా ఆ సమయంలో నష్టాలను ఎదుర్కొన్నాయి. కానీ వాటికి ప్రభుత్వాలు, ప్రైవేటు పెట్టుబడుల మద్దతు లభించింది. మాల్యా రాజకీయ ఒత్తిడి ఆరోపణలకు మరో ఎగ్జాంపుల్ కూడా ఉంది. అది కూడా చెప్తాను. 2016లో ఆయనపై వచ్చిన మనీ లాండరింగ్ కేసులు రాజకీయ కారణాల వల్ల తీవ్రతరమయ్యాయని వాదిస్తున్నారు. విజయ్ మాల్యా కథ ఒక వ్యాపారవేత్త వైఫల్యమా, లేక ఆర్థిక నేరాల కథనా? ఆయన చెప్పినట్లు 2008 ఆర్థిక సంక్షోభం, బ్యాంకుల మద్దతు లేకపోవటం,
ప్రణబ్ ముఖర్జీ హామీ నెరవేరకపోవటం కింగ్ ఫిషర్ పతనానికి కారణమా? ఒకవేళ ముఖర్జీ మాల్యా సలహాను అంగీకరించి ఉంటే ఈ వివాదం ఉండేది కాదేమో. మాల్యా నిజంగా అన్యాయానికి గురయ్యారా? అనిల్ అంబానీకి దక్కినట్లు తనకి కూడా బ్రీతింగ్ స్పేస్ ఇచ్చి ఉంటే ఇలా జరుగుండేది కాదేమో. లేదా మాల్యా నిజంగానే బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారా? ఇందులో నిజాల సంగతి ఎలా ఉన్నా ది అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ తెలుసుకునే అవకాశం మనకిప్పుడు వచ్చింది. ఇక ఇప్పుడు కోర్ట్స్ ఈ విషయంలో నిజాలు బయటకు తీసుకురావాలి. ఈ ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.